బడ్జెట్ అంటే ఒక పెద్ద లెక్క బొక్క ఉంటుంది. అది మనం ఎవరికి అర్థం కాదు అని చెప్పేసి చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు కేవలం 2, 3 లేదా 4 నిమిషాల్లో బడ్జెట్ అర్థమయ్యేటట్టు చెప్తా. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అనేది వైరల్ అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా మభ్యపెడుతుంది, మోసం చేస్తుంది అన్న విషయం ప్రజలందరి దాకా చేరాలి. కాబట్టి ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక ఏంటి బడ్జెట్? ఇక్కడ మనం చూసుకుంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాం మీకు. ఇక్కడ చూసుకుంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ 6 హామీలు. ఈ 6 హామీల మీదనే నేను మాట్లాడతా. వేరే బడ్జెట్ ఎలొకేషన్స్ గురించి మనకు వద్దు, ఎందుకంటే మాట ఇచ్చింది ఈ 6 హామీల గురించి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మొదటి హామీ ఇక్కడ చూసుకుంటే యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 30,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. ఇది మొదటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. కాకపోతే మన రాష్ట్రంలో యువత అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు యువత అంటారు. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ వయసు వారికి ఉంటాయి. కాబట్టి మొత్తంగా 1 కోటి మంది ఉన్నారు. ఎంతమంది? 1 కోటి. ఈ 1 కోటి మందికి 3,000 రూపాయలు ఇవ్వాలి అంటే ఎంత కావాలి అంటే 36,000 కోట్ల రూపాయలు కావాలి. 36,000 కోట్ల రూపాయలు. ఎంత కావాలి? 36,000 కోట్ల రూపాయలు. కాకపోతే ఈ 36,000 కోట్ల రూపాయల్లో ఈ బడ్జెట్లో ఎంత పెట్టింది ప్రభుత్వం అంటే 0. ఓ పెద్ద 0 పెట్టింది. అంటే బడ్జెట్లో దీనికి ఎట్లాంటి డబ్బులు ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ రెండో హామీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే మొత్తం మన రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి కనుక 15,000 రూపాయలు ఇస్తే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఎంతమంది ఉన్నారు? 84 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ ఉంటే వీళ్ళకి గనక 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే ఇక్కడ మనం చూసుకుంటే 12,600 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. ఎన్ని కావాలి? 12,600 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం ఎంత అలొకేట్ చేసింది ఈ బడ్జెట్లో అంటే కేవలం 5,387 కోట్లు మాత్రమే. 5,387 కోట్లు మాత్రమే అలొకేట్ చేసింది. చేయవలసింది ఎంత? 12,600 కోట్లు చేయాలి. కానీ సగం కంటే తక్కువ అలొకేట్ చేసింది. అంటే మొత్తం అందరికీ ఈ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వరు. ఇందులో కూడా కోత పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ప్రయత్నం అనేది తప్పకుండా జరుగుతుంది, గ్యారంటీ ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అని చెప్పేసి ఇక్కడ ఒక మాట ఉన్నది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ అయిపోయింది. ఎందుకంటే మన దగ్గర ఎవరైతే రైతులు ఉన్నారో మొత్తం 53,58,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మొత్తం రైతులు? ఇక్కడ చూసుకుంటే 53,58,000 మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే 20,000 రూపాయలు ఒకవేళ ఆర్థిక సహాయం ఇవ్వాలి అంటే మనం చూసుకుంటే 10,716 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 10,716 కోట్లు. 10,716 కోట్లు ఇది అలొకేట్ చేయాలి. చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతుకి డబ్బు అన్నది అందుతుంది. కానీ ప్రభుత్వం ఎంత చేసింది అంటే ఇక్కడ జోక్ చూడండి, కేవలం 1000 కోట్లు చేసింది. కేవలం 1000. చేయవలసిందంతా 10,700 కోట్లు చేయాలి అంటే కేవలం 1000 కోట్లు చేసిందంటే ఇక్కడ రైతులకి ఏమిస్తారు? 10% కూడా చేయలేము. మీరు 10% కంటే తక్కువ చేశారంటే కేవలం 10% మంది రైతులకి ఇస్తారా? మిగతా వాళ్ళందరికీ మొండి చేయనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 4వ హామీ ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందులో అతిపెద్ద జోక్ ఉంది. ఇక్కడ మీరు చూడాలి ఏంటి ఆ జోకు అంటే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ చూసుకుంటే మొత్తం సుమారు 1.80 కోట్ల మంది మహిళలకి మొత్తం ఎక్కడ ఉండే ఇంటికి ఏడాదికి 3 ఓకే. ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఈ స్కీమ్ అమలు చేయాలి అంటే ఎంత డబ్బు కావాలి? మొత్తం మన దగ్గర 1,54,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఎంత? 1,54,00,000 కుటుంబాలు. 1.54 లక్షల కుటుంబాలు. ఈ కుటుంబాలకి మీరు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే కావాల్సింది ఎంత అంటే 4,000 కోట్లు. 4,000 కోట్లు కావాలి. కానీ ఈ ప్రభుత్వం ఎంత పెట్టిందంటే 895 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టింది.
4,000 కోట్ల రూపాయలు అవసరం అయితే కేవలం 895 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిరు అంటే నిజంగా సిగ్గుచేటు. అంటే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ప్రజలకి అర్థం కాదనుకుంటున్నారా? తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నెక్స్ట్ గ్యారంటీ వచ్చేసి ప్రతి మహిళకి 1,500 రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు కదా, దాని సోయి లేదు. కానీ ఇక్కడ ఇంకోటి ఉండే ఆడబిడ్డకి నిధి అని చెప్పేసి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఎంత ఇస్తున్నారు? ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మీకు గుర్తుంటే చిన్నపిల్లలకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి వాళ్ళ తల్లికి నీకు 18,000, నీకు 18,000 అన్నాడు కదా ఒక ఆయన, పెద్ద ఆయన మంత్రి గారు. ఆ 18,000 రూపాయలు ఇవ్వాలి. ఈ 1,500 అయితే అసలు ఊసే ఎత్తలేదు, అది వేరే విషయం. ఈ 18,000 రూపాయలకి మాత్రం ఏం చేశారు అంటే, ఈ 18,000 ఇవ్వాలంటే మనం చూసుకుంటే మన దగ్గర సుమారు 1,80,00,000 మంది మహిళలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1,80,00,000 మంది. ఇక్కడ రాస్తా నేను, అది చూడండి, 1.80 ఇంతమంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలకి 1,80,00,000 మంది మహిళలకి ఏటా 18,000 రూపాయలు కనుక ఇస్తే మనకి ఎంత డబ్బు అవసరము అంటే 32,400 కోట్లు అవసరం. ఎంత? 32,400 కోట్లు అవసరము. మరి ఈ 32,400 కోట్లకి ఎంత బడ్జెట్లో అలొకేషన్ చేశారు అంటే గుండు ఎంత చేశారు? గుండు సున్నా. అది నెక్స్ట్ మనం చూసుకుంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం చెప్పడం జరిగింది. ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నది త్వరలో మొదలు కాబోతుంది అని కూడా కొంతమంది నాయకులు టీడీపీ వాళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే ఈ ఉచిత బస్సుకి నెలకి 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత? నెలకి 350 కోట్లు. అయితే ఈ 5 నెలలు అంటే బడ్జెట్కి 5 నెలలు ఉంది కదా, అంటే కొత్త బడ్జెట్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఈ 5 నెలల్లో ఎంత కావాలంటే 1,750 కోట్ల రూపాయలు కావాలి. నెలకి 350 కోట్లు అంటే ఇక్కడ చూసుకుంటే 5 నెలలకి 1,750 కోట్లు కావాలి. కానీ ఈ ఉచిత బస్సుకు ఎంత పెట్టిరు ప్రభుత్వం ఈ బడ్జెట్లో అంటే సున్నా పెట్టింది. అంటే ఈ 6 స్కీములలో ప్రభుత్వం ప్రజల్ని ఎంతగా మోసం చేయాలనుకుంటుందో మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. యువతకి ఉద్యోగాల పేరు మీద సున్నా. ఇక్కడ స్కూల్కి వెళ్ళే వారికి ఏమిస్తారు అని చెప్పేసి చూస్తే ఇక్కడ ద్రోహం 12,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే కేవలం 5,387 కోట్లు అలొకేట్ చేశారు. ఇక్కడ రైతులకి ఎంత పెద్ద ద్రోహం అంటే రైతులకి 10,716 కోట్లు ఖర్చు అవుతుంటే కేవలం 1,000 కోట్లు. ఆ 1,000 కోట్లు ఎవడు ముక్కులో పోస్తాడో అర్థం కావట్లేదు. ఇక్కడ మనం చూసుకుంటే కింద ప్రతి మహిళని ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ అతిపెద్ద ద్రోహం చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు, కావాల్సింది 4,000 కోట్లు, ఖర్చు పెట్టేది 895 కోట్లు అంటే సిగ్గుచేటు. ఇక్కడ కూడా మహిళలకి గుండు సున్నా 18,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి చెప్పినోడివి గుండు సున్నా ఎట్లా పెడతావు? ఉచిత బస్సు ఓడమ్మ మొదలవుతుంది దీపావళి అన్నారు, దసరా అన్నారు, ఇంకేదో అన్నారు, ఉచిత బస్సు మొదలవుతుంది అనుకున్నాం కానీ దానికి కూడా గుండు సున్నా. టోటల్గా నిన్న వచ్చినటువంటి బడ్జెట్ అవి ఇవి మొత్తం పీకేస్తే ఇంపార్టెంట్ విషయం బడ్జెట్లో ఇదే. ఈ బడ్జెట్ మనం అర్థం చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా మభ్యపెడుతుందో, ఎట్లా మోసం చేస్తుందో క్లారిటీ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ఇప్పటికిప్పుడే ప్రెస్ చేయండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.